16వ డివిజన్ రైతు బజార్ నందు సరసమైన ధరల్లో నాణ్యమైన సరుకుల నమ్మకం. నిత్యావసర సరుకులు కందిపప్పు 181 రూపాయల నుంచి తగ్గించి 160 రూపాయలకే ఇవ్వడం జరిగింది. బియ్యం 55 రూపాయల నుంచి 49 రూపాయలకు తగ్గించడం జరిగింది. పచ్చి బీపీటీ సోనా మసూరి బియ్యం 52 రూపాయల నుంచి 48 రూపాయలకు తగ్గించబడింది. కౌంటర్ ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుశ్రీ, 36వ డివిజన్ ఇన్ఛార్జ్ రసూల్ బాషా తదితరులు పాల్గొని రైతు బజార్ నందు కౌంటర్ ప్రారంభించడం జరిగింది. అనంతరం సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. రీటైలర్స్ ద్వారా అమ్మడానికి ప్రభుత్వము చర్యలు తీసుకున్న సందర్భంలో కందిపప్పు 160 రూపాయలకి పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ఎన్నికల వేళ ఈ హామీలు అయితే ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసింది. అన్ని రకాల దివాలా తీసినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాధ్యపడాలంటే అనేక ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క చర్యలు అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు. ఎన్నికల హామీలే కాకుండా ఆ ధరల నియంత్రణ మీద ఏదైతే నిత్యావసర సరుకులు కందిపప్పు 181 రూపాయలు ఉంటే ఈరోజు రైతు బజార్ల ద్వారా 21 రూపాయలు తగ్గించి 160 రూపాయలకి, అదేవిధంగా బియ్యం ఏదైతే స్టీమ్డ్ బీపీటీ సోనా మసూరి దాదాపు 56 రూపాయలు ఉంటే 49 రూపాయలకి, అదేవిధంగా బియ్యం పచ్చి బీపీటీ సోనా మసూరి 52 రూపాయలు ఉంటే 45 రూపాయలకి ఈ యొక్క సరసమైన ధరలతో నాణ్యమైన సరుకుల్ని ఆ యొక్క రైతు బజార్లో అందించే కార్యక్రమానికి రాష్ట్రం అంతా శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్లో ప్రత్యేకపేట రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నాతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కౌంటర్ ఓపెన్ చేసి ఆ యొక్క సరుకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.